Hello, hi everyone. Welcome to Legal Capital. This is Advocate Shweta. ఈరోజు మనము మేజర్ చేంజెస్ జరిగినాయి ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్లో. వాటి పేర్లు కూడా మార్చబడ్డాయి. విల్ డిస్కస్ దీస్ థింగ్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే, యాక్చువల్లీ ఐపీసీ ఈజ్ రీనేమ్డ్ యాజ్, దాని పేరు మార్చారు భారతీయ న్యాయ సంహిత అని. సిఆర్పిసి భారతీయ న్యాయ సురక్ష సంహిత అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ యాజ్ భారతీయ సాక్ష్య సంహిత. అయితే కమింగ్ టు ఐపీసీ ఏంటంటే, ఐపీసీలో ఇంతకుముందు 511 సెక్షన్స్ ఉండేవి, 511 సెక్షన్లు ఉండేవి. నౌ 356 సెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ఇందులో మేజర్ చేంజెస్ బిఎన్ఎస్లో ఏమొచ్చింది అని అంటే జెండర్ న్యూట్రల్ అయిందనమాట. ఇంతకుముందు ఓన్లీ కొన్ని పనిష్మెంట్స్, కొన్ని సెక్షన్స్ ఎట్లా ఉండేవంటే, ఈ అఫెన్స్ ఓన్లీ అగెయిన్స్ట్ ఉమెన్, ఆడవాళ్ళపైనే జరిగిద్ది అని. నా అది జెండర్ న్యూట్రల్ అయిపోయింది. అగెయిన్స్ట్ ఈ అఫెన్సెస్ అగెయిన్స్ట్ మగవారి పైన, బైనరీ పీపుల్ పైన, ఎవరిపైనైనా జరగచ్చు అనేది జెండర్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే జెండర్ న్యూట్రల్ అయింది ఐపీఎస్సి. ఇప్పుడు అవుట్రైజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అని ఇట్ విల్ బి అది ఓన్లీ కమిటెడ్ అగెయిన్స్ట్ ఉమెన్. అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేశారు అని అంటే, నాట్ రిగార్డింగ్ అవుట్రైజింగ్ ఆఫ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్, కానీ మిగతా 377 సెక్షన్ ఐపీసీ 377 అది జెండర్ న్యూట్రల్ అయిపోయింది అనమాట. నాట్ ఓన్లీ అగెయిన్స్ట్ ఉమెన్, అగెయిన్స్ట్ మెన్, బైనరీ మెన్, ఎవరు అగెయిన్స్ట్ వాళ్ళ పైన జరుగుద్ది అని. అండ్ ఇంకో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, బిఎన్ఎస్లో తీసుకొచ్చింది భారతీయ న్యాయ సంహితలో ఫస్ట్ టైం టెర్రరిజంని డిఫైన్ చేశారు. అండ్ మాబ్ లించింగ్లో క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చారు. అండ్ అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ అనేది ఉంది చూసారు. మనం తినే వస్తువుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన మిరియాలు ఉంటాయి, మిరియాలు పపాయా సీడ్స్ ఆల్మోస్ట్ ఒకటే లాగా ఉంటాయి. ఇక మోస్ట్ ఆఫ్ ది మర్చెంట్స్ అమ్మే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఆ మిరియాల ప్లేస్లో ఈ పపాయా సీడ్స్ని కలిపేస్తారు, అడల్ట్రేట్ చేస్తారు. నౌ ఇట్ ఈస్ ఎ సీరియస్ అఫెన్స్. దీనికి పనిష్మెంట్ పెద్దగా ఉంది. ఇంకోటి డిఫెమేషన్కి సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు భారతీయ న్యాయ సంహితలో. అండ్ యాజ్ మోస్ట్ ఆఫ్ యూ నో, అడల్టరీ అనేది 2018లోనే స్టక్ డౌన్ చేసేసింది సుప్రీం కోర్ట్, యాజ్ ఇట్ ఈస్ నో మోర్ అన్ అఫెన్స్, టేకింగ్ దట్ జోసెఫ్ షైనీ కేస్ యాజ్ అ landmark case. Even now in BNS adultery is no more an offense. So ఇప్పటి వరకు బాగానే ఉంది. ఈ బిఎన్ఎస్ గురించి, భారతీయ న్యాయ సురక్ష సంహిత, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఒక డౌట్ ఉండింది, ఇది ఎప్పటి నుంచి ఎనాక్ట్ అవుతుంది అని. యాక్చువల్లీ ఇది పార్లమెంట్లో అయితే పాస్ అయిపోయింది ఈ బిల్. ఇట్ ఈస్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది, ఆవిడ అసెంట్ తీసుకుంది ఈ బిల్. కానీ దీనికి ఇంకా రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ ఇంకా ఏం ఫామ్ చేయలేదు. అవన్నీ అయిపోయిన తర్వాత దీస్ లాస్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ విజిట్ లీగల్ క్యాపిటల్ ఫర్ ఎనీ లీగల్ అడ్వైజెస్.